ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ, గడిచిన వారమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మరలా మేమందరము మరొకసారి ఇలా కూడుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి. చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ కుమారులు కుమార్తెలందరికీ కూడా తండ్రి మంచి మాటలు, మంచి ఆలోచనలు దయచేయమని, ఈ కార్యక్రమాన్ని మీరే మీ చిత్తానుసారంగా నడిపించుకొనమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడు నగు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. గత కొన్ని వారాలుగా మనం ఆది కాండంలో జరిగిన సంఘటనలను వివరించుకుంటూ వస్తున్నాం. దేవుడు పాత నిబంధన గ్రంథాన్ని రాయించిందే భక్తుల జీవితాలను చూసి మనం నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో. కొత్త నిబంధనలో మనకి ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అని దేవుడు డైరెక్ట్గా చెబితే అవి భక్తుల జీవితాల్లో వాళ్ళు అప్లై చేశారా లేదా, ఎలా వారు దేవునికి ఇష్టప్రకారంగా బ్రతికారు, ఎలా బ్రతకలేదు, ఎటువంటి సందర్భాల్లో వాళ్ళు మంచిగా బ్రతికారు, ఎటువంటి సందర్భాల్లో వారు దేవునికి విరోధం అయిపోయారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకొని మన జీవితానికి వాటిని అప్లై చేసుకుంటూ నేటి సమాజంలో, నేటి పరిస్థితుల మధ్య మనం విశ్వాసులుగా, దేవుని కుమారులు కుమార్తెలుగా ఎలా నిలబడాలి అనేది మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆదాము గారి యొక్క జీవితాన్ని మనం చూసాం, కయేను హేబేలు జీవితాన్ని చూసాం, మనం నోవాహు గారి జీవితాన్ని చూసాం, తర్వాత అబ్రహాము గారి జీవితాన్ని, లోతు జీవితాన్ని ఒక్కొక్కరుగా పరిశీలించుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మనం బాగా ఆలోచించవలసిన విషయం, ఒక మాటకి ఎంత వాల్యూ అనేది ఉంటుంది, అది కూడా భక్తుల జీవితాల నుండి మనం చూద్దాం. మనం మాట్లాడుకుంటే మనుషుల పైన దేవుడి మాట ఎంత పవర్ఫుల్లో మనకు ఆల్రెడీ తెలుసు. దేవుడు ఒక్క మాట చెబితే ప్రపంచం మొత్తం కలిగింది. ప్రపంచాలు కలగడమే కాదు, ప్రపంచాలు నడుస్తున్నాయి అన్నది కూడా ఆయన ఒకే ఒక్క మాట వల్ల. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాప విషయములలో శుద్ధీకరణ తానే చేసి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలండి, తన మాట చేత ప్రపంచాన్ని కలుగజేసిన వాడు అని మాత్రమే మాట్లాడట్లేదు, సమస్తమును నిర్వహించుచు. నిర్వహించడానికి కలుగజేయడానికి తేడా ఏంటి? కలుగుగాక అనగానే కలిగేసింది ప్రపంచం మొత్తం, పక్షులు వచ్చాయి, జంతువులు వచ్చాయి, చెట్లు వచ్చాయి అని కాదండి. వాటి మధ్య నిర్వహణ ఎలా ఉంది అంటే, చెట్లు ఎంత ఫాస్ట్గా పెరగాలి, ఏ టైంలో ఎన్ని సింహాలు ఉండాలి, ఎన్ని జింకలు ఉండాలి, ఎన్ని చెట్లు ఉండాలి, ఎన్ని పురుగులు ఉండాలి, ఇదంతా కూడా ఒక ఎకోసిస్టమ్ అంటారండి. చదువుకునేటప్పుడు మనం బయలాజికల్ ఎకోసిస్టంలో ఏదన్నా ఒక్క జీవి అంతరించిపోయిందంటే ఆ జీవి ప్రభావం అనేది మిగతా అన్నిటి మీద పడింది. ఉదాహరణకి కప్పలు అనేవి ప్రపంచంలో నశించిపోయాయి అనుకోండి, ఆ కప్పల మీద ఆధారపడే పాముల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఆ పాములు అంటే ఇలా ఒకదాని మీద ఒకటి ఫైనల్ గా ఇవన్నీ కలిపి మనిషి మీద. ఏ ఒక్క జంతువు ఈ సృష్టిలో అంతరించిపోయినా గానీ దాని ఎఫెక్ట్ మిగిలిన అన్నిటి మీద ఉంటది. ఇప్పుడు చూడండి, మొక్కలకి ఏదన్నా ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, ఆ మొక్కలు తినే జంతువులకు వస్తాయి, ఆ జంతువులు తినే జంతువులకు వస్తాయి, మరలా వాటిని తినే మనుషులకు వస్తాయి రోగాలు. ఇలాగా ఒక్క దానికి ఎఫెక్ట్ వచ్చింది అంటే ఆ ఎఫెక్ట్ మిగిలిన వాటన్నింటికి ఉంటుంది. కేవలం ఎఫెక్ట్ మాత్రమే కాదండి, ఇప్పుడు మనం చూడండి ఎంత పొల్యూషన్ చేస్తున్నాం. రోజు బైకులు, కార్లు, ఏసీలు, టీవీలు, ఎంత పొల్యూషన్ మనం చేస్తున్నా గానీ మనం గాలి పీల్చుకోగలుగుతున్నాము అంటే దాని ఉద్దేశం ఏంటంటే, చెట్లు మరలా మనం చేసిన పొల్యూషన్ ఏం చేస్తాయి, బ్యాలెన్స్ చేస్తాయి, మరలా అవి మంచిగా వదలటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీల్లో చూడండి, గాలి పీల్చుకుంటే చాలా కష్టంగా ఉంటది. సిటీల్లో ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకోలేము. అదే ఏ పొలం దగ్గరకో, ఏ పల్లెటూరుకో వెళ్ళి గాలి పీల్చుకున్నాం అనుకోండి, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటది. ఏంటి తేడా అక్కడికి ఇక్కడికి అంటే, సిటీల్లో ఏదైతే మనం పొల్యూషన్ చేస్తామో ఆ పొల్యూషన్ ని బ్యాలెన్స్ చేయడానికి తగినన్ని చెట్లు, ప్రకృతి ఇదంతా లేదు. అదే పల్లెటూరులో అయితే ఉంటుంది. ఇలాగా ప్రపంచం మొత్తం ఒక ఆర్డర్ లో జరుగుతుంది. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఏది జరగాలి, ఏది ఎలా బ్యాలెన్స్ అవ్వాలి. ఒక జీవి చచ్చిపోవాలంటే అలాగా, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అది ఎలాగా బ్యాలెన్స్ అవ్వాలి. ఒక సైకిల్ అని చదువుకుంటాం చూసారా, ప్రకృతి చక్రము అని మాట్లాడతాడు దేవుడు. ఇలా ఒక సైకిల్ లాగా మొత్తం నడుస్తుంది అంటే దేవుడు ఒకే ఒక్క మాట చెప్పాడండి. ఆ ఒకే ఒక్క మాట ఏంటో చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. 30వ వచనం, భూమి మీద నుండి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ఉండి సమస్త ప్రాకు జంతువులకును పచ్చని చెట్లు ఆహారమగునని ఆయన పలికెను, ఆ ప్రకారము ఆయను. కేవలము సృష్టి క్రియేషన్ కి మాత్రమే కాదండి, ఆయన చెప్పిన ఒక్క
మాట, మహత్తు గల మాట సృష్టి మొత్తాన్ని ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా, సృష్టి కలిగి ఎన్నో వేల సంవత్సరాలు అయిపోతుంది, అన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రకృతి ఇంత బ్యాలెన్స్డ్ గా నడుస్తుంది అంటే దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాట. అంత పవర్ఫుల్ మాటని మనం వింటున్నామా లేదా, అయ్యే మాటలు తిరిగి మనం మాట్లాడుతున్నామా లేదా అనే దాని మీద మన యొక్క లైఫ్ అండ్ డెత్, పరలోకమా నరకమా అనేవి ఆధారపడి ఉంటాయండి. ఉదాహరణకి లోతు గారి సందర్భం మనం పోయిన వారం చూసాం. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలండి. దేవుడు సొదొమ గొమొర్రాలని ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా వారి చెడుతనాన్ని బట్టి నాశనం చేసినా గాని లోతు యొక్క నీతిని బట్టి అతని ఫ్యామిలీని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని కాపాడదాం అనుకున్నాడు. దేవుడు మనల్ని కాపాడదాము అని మనకొక ఒక దారి నిర్ణయించినప్పుడు ఆ దారిలో మనం నడవకపోతే ఏమవుతుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే లోతు గారి భార్య. ఆమె ఏం చేసిందో చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 23వ వచనం. లోతు సోయరకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణముల్లో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే అదంతా జరిగింది, ముందు జరిగింది, మనం ఆల్రెడీ చదువుకున్నాం. అయితే అదంతా మరలా ఎందుకు గుర్తు చేశాడంటే అదంతా చేసింది కేవలం ఎందుకంటే లోతు గారి ఫ్యామిలీని దేవుడు రక్షించడం కోసం. దేవుడు రక్షిద్దామని ఒక బాట వేసినప్పుడు లోతు గారి భార్య ఏం చేసిందంటే 26వ వచనం, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏమైందంటండి, లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి, దేవుడు ఆల్రెడీ చెప్పాడండి వెనక్కి తిరిగి చూడకుండా మీరు వెళ్ళిపోండి అన్నాడండి. కానీ లోతు భార్య ఏం ఆలోచించుకుందో, మా ఇంట్లో సామాను ఉన్నాయి అని అనుకుందేమో, మా ఇంట్లో ఇంకేయో ఉన్నాయి అవన్నీ కాలిపోతున్నాయేమో, నా బంగారం కూడా నేను ఫుల్ గా తీసుకురాలేదు, ఏదో మెడ మీద ఒకటి వేసేసుకుని వచ్చాను, అది మిగిలిన బంగారం ఇంట్లో ఉంది కాలిపోతుందో లేదో, లేదా మొత్తం కాలిపోతే వెళ్ళి కొంత తెచ్చుకుందామనో లేదో మళ్ళీ ఆమెకు స్నేహితులు ఉంటారుగా అక్కడ చుట్టుపక్కల అందరూ చెడ్డవారు, వారితో రోజు బాతకానీలు పెడుతున్నాయి కదా, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడమే కదా వ్యర్థమైన మాటలు. వాళ్ళు ఏమైపోయారో, వాళ్ళన్నా బాగున్నారో లేదో, ఆమె మనసులో ఏముందో మనకు తెలియదులే కానీ దేవుడు చెప్పిన మాటని ఆవిడ అతిక్రమించింది. మనం ఆల్రెడీ చదువుకున్నామండి డెఫినేషన్స్. ప్రేమ అంటే దేవుని మాటని మనం అనుకరించడం, పాపము అంటే దేవుని మాటను అతిక్రమించడం. దేవుడి మాటను పాటించడమే ప్రేమ, దాన్ని అతిక్రమించడమే పాపం. ఎందుకంటే లోకాన్ని కలుగజేసిన దేవుడి కన్నా ఎక్కువ తెలుసా అండి మనకి. ఆ దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే అందులో ఎంత జ్ఞానము దాగి ఉంటుంది. ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్నది ఒకే ఒక్క మాట, అది దేవుని మాట. అటువంటి దేవుడే ఒక మాట మనతో చెప్పాడు అంటే దాన్ని పాటించడంలో మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. ఆవిడ వెనక్కి తిరిగిందండి, వెనక్కి తిరిగేసరికి ఏమైపోయిందంట, ఉప్పు స్తంభం అయిపోయిందంటండి. ఇవాళ మనం వాక్యం దగ్గరకు వచ్చి ఇక్కడ చర్చి దగ్గర కూర్చొని వాక్యం వింటూ మా ఇంట్లో కూర పొయ్యి మీద పెట్టాను, అది మాడిపోయిందో లేదా ఫుల్గా ఉందో లేదో, లేదా నేను అన్నం వండేసి వచ్చాను ఇంటికాడ మా ఆయన తింటున్నాడు ఉప్పు తక్కువైందో ఎక్కువైందో, ఇంటికి వెళ్ళాక మళ్ళీ కొడతాడో కొట్టడో. లేదా కొంతమంది ఇంకా సింపుల్ గా ఎంత బాగా ఆలోచిస్తారంటే చర్చికి వచ్చేటప్పుడు నేను లోపలికి వచ్చాను, బయట చెప్పులు ఇడిచాను, ఆ చెప్పులు సరిగ్గా ఉన్నాయో ఎవరన్నా వేసుకెళ్ళిపోయారేమో. ఎక్కడికి వచ్చి మనం ఏం ఆలోచిస్తున్నాం? మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చినప్పుడు ఆ దారిలోకి వచ్చి మరలా వెనక్కి తిరిగి పాత జీవితాన్ని చూసి అది ఎలా ఉందో అని మనం మరలా వెనక్కి తిరిగి చూస్తున్నామా లేదా? ఇప్పుడు సొదొమ గొమొర్రా నుండి తప్పించుకోవడానికి వీళ్ళకి ఒక మార్గాన్ని ఇచ్చినట్టే ఇప్పుడున్న లోకం నుండి తప్పించుకోవడానికి దేవుడు కూడా మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడండి. అదేంటంటే సిలువలో మన కొరకు ప్రాణాన్ని అర్పించిన యేసు ప్రభు వైపు తిరిగి చూడు, ఆయన వైపు తిరిగి చూసావు అంటే నీవు రక్షింపబడతావు అని చెప్పాడండి. ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరిగి చూడకుండా మనం పాపం చెయ్యకూడదు అని దేవుడి దగ్గర ఒప్పుకొని మరలా వెనక్కి వైపు తిరిగి లోకం వైపు చూస్తున్నాము అంటే మనం కూడా ఏమైపోతామండి, ఉప్పు స్తంభం మనకి శరీర రూపంగా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంది. ఈ రోజు అక్కడ ఉప్పు స్తంభం అనేది ఈ రోజు మనం నరకంలోకి వెళ్ళిపోతాము. అదండి తేడా. దేవుడి మాటను అనుకరించకపోతే అది తేడా. దేవుడి మాటని అనుకరించకపోవడం ఒకటైతే దేవుడి మాటని అలుసుగా తీసుకునే ఇంకొక వ్యక్తి కనపడతారండి మనకి. అబ్రహాము గారి భార్య అయిన శారా
దేవుడు, అమ్మా నేను నీకు ముసలితనమందు కూడా ఒక బిడ్డని అనుగ్రహిస్తాను అని దేవుడు చెబితే శారా ఏం చేసిందంటండి, తనలో తాను నవ్వుకుందంట. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 11వ వచనం అండి. అబ్రహాము శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా, నేను బలము ఊడిన దానినైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో తాను నవ్వుకొనెను. దేవుడు నేను నీకు కుమారుని అనుగ్రహిస్తాను అని చెబితే శారా ఏం చేసిందంటండి, నవ్వుకుందంట. అసలు నమ్మలా. అంతట యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసరించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా నున్నదా అన్నప్పుడు మళ్ళా శారా భయపడి, 15వ వచనం, శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. నేను నవ్వలేదంటే అవును నువ్వు నవ్వావు అన్నాడంటే, మీరు ఒకసారి ఆలోచించండి, సృష్టిని మొత్తాన్ని కలిగించిన దేవుడు, నేలమంటితో మనిషిని చేసిన దేవునికి ఇంకొక మనిషిని 100 సంవత్సరాలప్పుడు చేయడం కష్టమా చెప్పండి. అబ్రహాం గారి గురించి మాట్లాడలేదు ఇక్కడ, శారా గురించి. ఎందుకంటే అబ్రహాం గారు తర్వాత కూడా ఇష్మాయిల్ని కనడం ఇవన్నీ మనం చూసాం. అబ్రహాం గారి గురించి కాదు ఇక్కడ ప్రస్తావన, శారా గారి గురించి. శారా గారు మాట్లాడుకుంటున్నారు, ఇంకెక్కడ దేవుడు, నాకు ఇంత వయసు అయిపోయిందే, ఇప్పుడు ఎలా నాకు కుమారుని కలిగిస్తాడు అంటే, దేవుడిచ్చిన మాటకి ఆవిడిచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, అది అవుతుందా అవదా, అది వచ్చిద్దా రాదా, అది జరగదు కదా అని ఏం చేసిందంటండి, నవ్విందంట. నీవు నవ్వనేలా అని దేవుడు అడుగుతున్నాడు. మరలా దేవుడే, అవును నువ్వు నవ్వితివి అనేను. ఈ ఒకసారి మీరు ఆలోచించండి, స్త్రీ ధర్మము అంటే ఏంటంటే ఆడవారికి కొంత ఏజ్ వరకే పిల్లలు పుడతారండి. అది పాతకాలంలో కొంచెం ఎక్కువ ఉండేదేమో కానీ ఈ మధ్య కాలంలో ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటాయి అంటే ఆడవారు పిల్లల్ని కనడం కష్టం. అప్పటికి శారా గారి వయసు ఎంత, సుమారుగా 90 సంవత్సరాలు పైనే. మీరు పక్కన చదివితే మీకు కనబడుతుందండి. ఆదికాండము 17వ అధ్యాయంలోనే 17వ వచనంలో ఆయన మాట్లాడతాడు, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా కనున. అప్పటికి 90 ఏళ్ళు వచ్చాయంటండి శారాకి. 90 ఏళ్ళప్పుడు నేను ఏడగంటాను అని చెప్పేసి ఆవిడ నవ్విందండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుడు చెప్పిన మాటనే నవ్వుతాలకి తీసుకుంది, ఎకిలితనంగా తీసుకుంది శారా. కానీ దేవుడు ఆ నవ్వుని ఎలా మార్చాడో చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనం, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, నా విషయమై వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. అయితే మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చిననియు ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుణ్ణి కంటిని కదా. ఆవిడ ఇది అసలు పాసిబుల్ అవ్వదు అని నవ్వుకుందండి. కానీ దేవుడు ఆ నవ్వుని ఎలా మార్చాడు అంటే, నాకు నవ్వు కలుగజేసెను, నా గురించి విన్న వాళ్ళందరూ కూడా ఆమెని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నవ్వుతారు. ఇవాళ మనం ఆలోచిస్తున్నాం చూడండి, శారా గారికి 90 ఏళ్ళప్పుడు కుమారుడు పుట్టాడు అని ఆనందంగా చెప్పుకుంటున్నాము. దేవుడు కూడా విశ్వాసం ఉంటే నీకు అలా కలుగజేస్తాడు అని ఎంత నమ్మకంగా చెప్తున్నాము. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఎందుకు రాయాలి చెప్పండి, కుమారుడు పుట్టాడని రాసేయచ్చు కదా. అక్కడ ఎందుకు శారా నవ్వింది అని దేవుడు రాయించాడు ఆ నవ్వినప్పుడు అంటే, దేవుడు ఆ నవ్వుని ఎలా మార్చాడో మనకి తెలియాలి. కాబట్టి ఇవాళ కూడా రోజువారీ మన జీవితంలో మనం పని చేసేటప్పుడు అవ్వచ్చు, కాలేజీకి వెళ్ళేటప్పుడు అవ్వచ్చు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు అవ్వచ్చు, ఎటువంటి విషయంలో అయినా కానీ నేను దేవుడి ఇష్ట ప్రకారంగా తప్పు చేయకుండా బ్రతుకుతున్నాను, నాకు దేవుడు తోడుంటాడా అనే సందేహం వచ్చినప్పుడు, లేదా దేవుడు నేను నీకు తోడుంటాను, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను, నిన్ను రక్షిస్తాను అని దేవుడు మాట ఇచ్చినప్పుడు మనం ఆ మాటని చాలా చులకనగా తీసుకుని ఇది అవ్వుద్దా అనుకుంటామేమో. దేవుడు మనకేదన్నా ఒక భరోసా ఇచ్చినప్పుడు, ఏం పర్లేదు నేను దేవుళ్ళో నడుస్తాను, నాకు కావాల్సినన్ని దేవుడు ఇస్తాడు అని మనం దేవుడి మీద ఏదైనా విశ్వాసాన్ని కలిగినప్పుడు, ఎవరో ఒక మాట ఏదో అనడం వల్ల, ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఈ దేవుడే నిజమా అనడం వల్ల, ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఒరే నీకు ఇంకా 25 ఏళ్లే కదరా, ఇప్పుడు ఎందుకురా దేవుడు, కష్టపడి చదువుకోరా, తర్వాత దేవుడి గురించి ఆలోచించొచ్చురా అన్నారు అనుకోండి. ఆ టైంలో మనం నవ్వుతామేమో, నిజమేనేమో అనుకుంటామేమో గాని దేవుడి ఎడల మనం నవ్విన నవ్వుని దేవుడు మార్పు చెందించి దాన్ని మార్చి నిజమైన నవ్వుగా ఆయన మారుస్తాడు.
సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును. అందరూ విత్తనాలు వేసేటప్పుడు సోమరుడంట, విత్తనాలు వేస్తున్నారు, కరువు వస్తుంది, లేకపోతే వర్షం పడదా, ఎలాగో మొక్కలవు అని పక్కన కూర్చొని నవ్వుకుంటా ఉంటాడండి. ఏం చేస్తాడంట? విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కానీ కోతకాలము వచ్చిన తరువాత పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోయెను. ఎవడైతే విత్తుతాడో వాడే కోస్తాడు, విత్తకుండా పక్కన కూర్చుని వీళ్ళను చూసి నవ్విన వాడు కొయ్యడానికి ఏమీ ఉండవు. భూమి మీద ఇవాళ మనం ప్రార్థన చేస్తున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం, చాలా చెడు అలవాట్లకి, మందుకి, తాగుడికి, లేకపోతే ఆడపిల్లలకి, అమ్మాయిలైతే మగపిల్లలకి, ఇలా చెడు అలవాట్లకి, యవనెచ్చలకి, వీటన్నిటికీ దూరంగా ఉండి మన శరీరాన్ని మనం కాపాడుకుంటున్నప్పుడు లోకంలో ఉండేవాడు మనల్ని చూసి, ఒరే నువ్వు దేవుడిని నమ్ముకున్నావురా, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఆనందాలన్నీ నీకు దూరం అయిపోయారా అని మనల్ని చూసి నవ్వుతారేమో గాని, యేసు ప్రభు వారు రెండవసారి వచ్చినప్పుడు, లేదా మనం చనిపోయినప్పుడు మనము విత్తిన దానికి మనము పంట కోస్తాము, పరలోకానికి మనం చేరుకుంటాము. ఎవరైతే మనల్ని చూసి నవ్వారో వారికి నరకం. అదే అంటున్నాడు, వారు కోయడానికి ఏమీ ఉండవు, అప్పుడు మనం ఫలం పొందుకుంటాము, వారికి ఫలము దొరకకపోవును. ఇదండి దేవుడి మాట. ఇవాళ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఏమన్నా మన ఆనందాన్ని తగ్గించేవి చెప్తాడో చెప్పండి? దేవుడిలో ఉండేదానికన్నా ఆనందం బయట ఎక్కడ దొరకదు. దేవుడు అన్ని మనకు ఉపయోగపడే చెప్తాడు. ఉదాహరణకు ఆయన ఏమంటాడు? అమ్మా, మీరు పెళ్లి చేసుకునేంత వరకు కూడా పరిశుద్ధంగా ఉండండి అంటాడు. అలా పరిశుద్ధంగా ఉండటం వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి? పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఒకరి ఎడల ఒకరు నమ్మకం కలిగి ఉంటారు. అలా కాకుండా పెళ్లికి ముందు వరకు నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, పెళ్లి తర్వాత సంగతుల తర్వాత అని చెప్పేసి అబ్బాయిలు అమ్మాయిల వెనక, అమ్మాయిలు అబ్బాయిల వెనకాల అలా తిరిగారు అనుకోండి, ఎవరికి నష్టం చెప్పండి? రోజు ఇవాళ న్యూస్ పేపర్స్ లో, టీవీస్ లో మనం చూడట్లేదా? చాలా మంది మూవీ రివ్యూస్ మూవీ రివ్యూస్ తెగేస్తున్నారండి. నేను మూవీ చూడకుండానే మూవీ రివ్యూ ఇవ్వమంటారా చెప్పనండి? ఈ మధ్య ఏమంటారు, సినిమాలు వచ్చాయండి కొన్ని, ఆ సినిమాలు నేను చూడలా, కానీ ఆ సినిమా రివ్యూ నేను ఇవ్వగలను. ఎవడైనా గానీ ఎందుకు నువ్వు ఆ సినిమా చూడలేదు అంటే, ఆ సినిమాలో భార్యతో కాకుండా వేరే వాళ్ళతో తిరగమని చెప్తున్నారు, నా పిల్లలు అలా అవ్వాలని నేను కోరుకోవట్లేదు, అందుకే నేను ఆ సినిమా చూడట్లేదు, నా పిల్లలకి చూపించట్లేదు. ఆ సినిమాలో ఒక అతడు వయసులో ఉన్నప్పుడే, చదువుకుంటున్నప్పుడే ఇంకొక అమ్మాయిని ప్రేమించమని ప్రోత్సహించేలాగా ఉన్నాయి, అందుకే నేను అది చూడట్లేదు, నా పిల్లలకి చూపించట్లేదు. ఆ సినిమాలు ఒకరిని చంపమంటనే, ఒకరిని కొట్టమంటనే, నా పిల్లలు అలా తయారవడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు వేరే వాళ్ళని కొట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకోవడం, జైలు పాలు చేసుకోవడం, ఇవన్నీ నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఆ మూవీ చూడాలనుకోవట్లేదు, నా పిల్లలకి అటువంటి మూవీస్ చూపించాలనిపించట్లేదు. ఇలా ఖచ్చితంగా మనం ఒక క్లారిటీతో ఉండాలండి. లోకానికి దేవుడు ఎందుకు దూరంగా ఉండమన్నాడంటే, దాని వల్ల మరలా బాధపడేది మనమే. రోజు మనం న్యూస్ పేపర్స్ లోను, టీవీల్లోనూ చూసే న్యూస్ ఏంటి చెప్పండి? వయసులో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, చదువుకునే వాళ్ళు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, డబ్బు కోసమో, లోక ప్రేమల కోసమో, పెళ్లి కోసమో, లేకపోతే ఆనందాలు, ఎంటర్టైన్మెంట్, ట్రిప్పుల కోసమో, ఇలా అవన్నీ కూడా వాళ్ళ మైండ్ లో ఉండటం వల్ల ఆశల్ని నెరవేర్చుకోవడానికి, ఈ శరీరాన్ని సొక్కపెట్టడానికి రకరకాల తప్పులు చేయడం వల్ల వచ్చినాయి కాదంటారా? రోజు మనం న్యూస్ పేపర్లో, టీవీల్లో చూసే ఈ దారుణాలన్నీ కూడా అటువంటి చెడ్డ ఆలోచనల వల్ల, చెడ్డ తలంపుల వల్ల వచ్చినవి కాదంటారా చెప్పండి? ఎవరైనా గానీ దేవుడిది చేశాడు, ఇలా మంచి పని చేయాలి, మనం ప్రపంచానికి ఒక మంచి నేర్పించాలి అన్న ఉద్దేశంతో సినిమాలు చేస్తున్నారా అండి? ఈ మధ్య 100 సినిమాలు వస్తే అందులో ఒకటైనా మంచిగా ఉంటుందా లేదా అని వెతుక్కునే పరిస్థితి. 99 సినిమాలు మనల్ని ఏమని ప్రోత్సహిస్తున్నాయి అంటే, నువ్వు ఎదుటోడిని కొట్టేలాగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి, ఎవడన్నా నిన్నేమన్నా అంటే నువ్వు ఓర్చుకోకూడదు, కొట్టాలి. సినిమా 2 గంటలు ఉంటే 1 గంట 50 నిమిషాలు సుమారుగా మొత్తం అంతా కూడా ఎదుటోడిని ఎలా కొట్టాలి, ఎలా ఇచ్చేయాలి, ఎలా చెడ్డగా బ్రతకాలి, ఇవన్నీ నేర్పించి చివరి 10 నిమిషాల్లో ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది, మీరు ఎవరు ఇలా చేయకూడదు అంటారండి. ఎవరికైనా బుర్రకి ఏమెక్కిద్ది చెప్పండి? ఏం చూస్తున్నాం మనం? ఏది మన మనసులో నిలబడిద్ది చెప్పండి? అవన్నీ కూడా మనల్ని ఏమార్చేవి. దేవుడు కూడా అలాగే అంటున్నాడండి. ఎవడైనా కానీ కష్టపడేటప్పుడు ఏంటంటే, మరలా చదువుకుందాం అండి, చాలా బాగుంటుంది వర్సు. సామెతలు 20వ అధ్యాయం 4వ వచనం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీయూ లేకపోవును. ఇవాళ కూడా మనం లోకం వైపు, లోకాశల వైపు చూడట్లేదంటే దానికి కారణం, దాని వల్ల తిరిగే నష్టం మనకో మన పిల్లలకో కలుగుతుంది కాబట్టి. దేవుడు అందుకు దూరంగా ఉండమనడానికి గల కారణం, దాని వల్ల నష్టం మనకి
మనకే కాబట్టి మనం గనక ఇవాళ దానికి దూరంగా ఉన్నాము అంటే రెండవసారి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని బలంగా నిలబెట్టుకుని మనం పరలోకానికి వెళ్లేవారిలాగా ఉంటాం. ఇవాళ క్షణికావేశములో లేకపోతే వాటికి దూరంగా ఉండలేక మనం గనక వెళ్ళి ఆ ఊబిలో ఆ వల్ల పడిపోయాము అంటే భూమి మీద మన జీవితం నాశనం అవుతుంది. చనిపోయిన తరువాత కూడా నరకములో శాశ్వత కాలము ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు మాట్లాడిన మాటలకు విలువనిచ్చి వాటిని నేర్చుకోవడం మనం చూడాలి. ఆ మాటల్ని పక్కకు తోసేయకూడదు. మనం వాటిని నమ్మాలి, వాటి మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనం ఏదన్నా ఒకనొక చోట తప్పుగా మాట్లాడినా గానీ దేవుడు మన నవ్వుని, మన మాటల్ని మంచిగా ఆయన మారుస్తాడు. చాలా తర్వాత ఒకనొక సమయంలో ఆవిడ కూడా ఏమంటారు, చుట్టుపక్కల వాళ్ళ మాటలినో లేకపోతే ఆవిడ ఆలోచించుకుని ఏదో మొత్తానికి దేవుడి మాటను నమ్మకుండా హాగరు అనే ఆవిడ దగ్గరికి అబ్రహాముని పంపించిద్దండి. అబ్రహాము హాగరుతో కుమారుణ్ణి కన్నప్పుడు ఇస్సాకు పుట్టిన తరువాత హాగర్ ఏమైందో చూడండి. ఆదికాండం 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి, ఆ పిల్లవాడు అంటే ఎవరు? ఇస్సాకు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి. ఇక్కడ మీరు ఆలోచించండి, నోటి మాటను ఒకవేళ కుదురుగా ఉంచుకోకపోతే ఏం జరిగిద్ది అనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ పాత నిబంధనలో మీకు ఎక్కడైతే ఈ అబ్రహాము గారి దగ్గర ఇక్కడ కానీ దాసులు అని కనబడతాయో మీరు ఎలా ఊహించండి అంటే, ఒక బాగా ధనవంతుడు ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుంటాడు కదా, ఆ ఉద్దేశంలో ఊహించండి. అంతేగాని బానిసలు అంటే వేరే రకంగా ఊహించుకోకండి. మీరు పనివారు అన్నట్టుగా చూడండి మీరు. ఎందుకంటే అబ్రహాము తన పనివారిలో ఏదైనా గొడవలైనా వాటిని తీర్చినట్టుగా, వారిని తన సహోదరులుగా లేకపోతే వారిని కూడా తన కుటుంబ సభ్యులుగా పోల్చినట్టుగా మనకు కనబడుతుంది. దాసి తత్వం మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం చూసారా, దాసులుగా ఉంటే వాళ్ళని బాగా హింసిస్తారు. అది అటువంటి స్వభావం అబ్రహాముది కాదండి. ఒకవేళ అటువంటి స్వభావం అబ్రహాముది అయితే దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చెప్పేవాడే కాదు. సరే, ఇక్కడైతే తన యజమానురాలైనప్పుడు ఆవిడతో కొంచెం యజమానురాలే కదండి, ఎవరితోనైనా కానీ మనం ఎలా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు సామెతల గ్రంథంలో మనతో చెప్తూ ఏమంటాడు, ఎవరైతే వివేక్ ఉంటాడో వాడు మౌనంగా ఉంటాడు, ఎవడైతే మూర్ఖుడు ఉంటాడో వాడు వివక్షంగా మాట్లాడుతూ ఉంటాడు, రోజంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదోటి వాగుతూనే ఉంటాడు అని చెప్పాడా లేదా? అంతకుముందు మనం చదువుకున్నాం, హాగరు గర్భవతి అయింది, శారాకు పిల్లలు లేనప్పుడు ఆమె దృష్టికి నీచమైన దాన్ని అయిపోయాను అని చెప్తుంది శారా. అంటే ఈవిడ చూసిన చూపులు అవ్వచ్చు, ఈవిడ మాట్లాడిన మాటలు అవ్వచ్చు, ఎలా శారాని హట్ చేసి ఉంటాయి. అలా ముందు చెప్పిన మాటలకి వాటన్నిటికీ ఇప్పుడు చూస్తున్నది అబ్రహాం గారు ఆ ఇష్మాయిల్ మీద ప్రేమ చూపించడం, ఇవన్నీ చూసేసరికి శారా గారికి లోపల ఎటువంటి భావం వచ్చిందో తెలియదు కానీ వాళ్ళిద్దరిని ఇంట్లో నుండి తరిమేయి అని చెప్పిందండి. ఇక్కడ శారా కరెక్ట్ పని చేసింది అని నేను అనట్లా, శారా మంచిగా రెస్పాండ్ అయ్యింది అని నేను అనట్లా. కాకపోతే ఒకవేళ మన మాటలు సరిగ్గా లేకపోతే ఎదుటి వాళ్ళ నుండి రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. మీరు ఆలోచించాలి. ఇవాళ మనం ఏదో ఒక మాట అనేయచ్చు. ఇవాళ ఎవరన్నా పిల్లలు పాస్ అవ్వలేదు అయింది అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ పిల్లలు వేస్ట్, చదవడం కూడా రాదు అనేసాం అనుకోండి. లేదా మీ పిల్లలు మా పిల్లలాగా ఉండమనండి, గవర్నమెంట్ జాబులు తెచ్చుకోమనండి, ఎందుకు ఊరికే ఖాళీగా రోడ్లు అమ్మదు అంటే మనం ఏంటి ఏదో మన గురించి గొప్పగా చెప్పుకోవాలనో ఎదుటి వాళ్ళని తక్కువ చేయాలనో ఏది పడితే అది వాగేసే వాళ్ళు ఇవాళ సమాజంలో ఉన్నారు. కానీ ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు మీరు ఏ మాటలైతే మాట్లాడారో అవే మాటలు డబల్ త్రిబుల్ అయ్యి మన మొహానికే మళ్ళా తగిలితాయి. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు, మూర్ఖుడే అధికంగా మాట్లాడతాడు అని. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పునివ్వడం, ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆనందంలో కలిసి పాలు పంచుకోవాలే గాని వాళ్ళ ఆనందాన్ని చూసి కుళ్ళుకోవడం, బాధల్లో ఉన్నప్పుడు మనం ఆనందించడం ఇలాంటివి చేయకూడదండి. ఇక్కడ మాట అన్నది హాగరు, ఆ మాటకి బాధపడి వాళ్ళని వెళ్ళగొట్టింది శారా. మీరు ఇక్కడ ఆలోచించండి, ఒకరికొకరు ఎవరి కాళ్ళు బానే ఉన్నారు, మధ్యలో బాధపడేది ఎవరు చెప్పండి? అబ్రహాము కాదా? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కాదా? లేదా ఇష్మాయేలు కాదా? వాళ్ళు చిన్నప్పుడు పిల్లలు కదా, మంచిగా ఆడుకుని ఉండరా చెప్పండి ఇష్మాయేలు ఇస్సాకు? అటువంటి పిల్లల మీద పడుతుంది మన ఎఫెక్ట్ అనేది. ఇవాళ మనం ఇంట్లో ఉండి ఏదైతే తిట్టుకుంటున్నామో, ఒకళ్ళనొకరు తిట్టుకుంటున్నామో, ఒకళ్ళనొకరు కొట్టుకుంటున్నామో మనం అనుకుంటాం ఏం కాదు మనకు మనం అని, కానీ అవన్నీ కూడా చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎయిదర్ వాళ్ళు సమాజానికి, మా చిన్నప్పుడు అంటే కొంతమంది పేరెంట్స్ కొట్టుకుంటే ఆ ఎఫెక్ట్ చిన్నపిల్లల మీద పడి రేపొద్దున వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక సైకోలు గానో, సమాజంలో ఒక రౌడీలు గానో ఒక రకంగా తయారవుతారు. ఇంకొంతమంది ఏంటంటే బాగా ఒక డిప్రెషన్ కి లోనైపోయి ఒక పిచ్చి వాళ్ళలాగా అన్న తయారవుతారు. ఇవాళ మనం పిల్లల ముందు బూతులు మాట్లాడుతున్నాం, కొట్టుకుంటున్నాం, గొడవ పడుతున్నాం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రేపొద్దున పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటది. అలాగే ఇక్కడ శారా హాగరు కొట్టుకున్నారు, ఈ ఎఫెక్ట్ మీరు ఆలోచించండి ఎవరి మీద ఉంటది? ఇష్మాయేలు మీద ఉండదా?
ఇస్సాకు మీద ఉండదా? వాళ్ళిద్దరు అప్పుడు దాకా బానే ఉండి ఉండరా? దేవుడికి తెలుసు కాబట్టి ఇదంతా మనకు తెలియపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు ఇష్మాయేలుకి తోడుగా ఉంటాడు. ఏ విధంగా అయితే ఇస్సాకును ఆశీర్వదిస్తాడో అలాగే ఇష్మాయేలును కూడా ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా అయితే ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉంటాడో చనిపోయేంత వరకు, ఇష్మాయేలుకి కూడా దేవుడు చనిపోయేంత వరకు తోడుగా ఉంటాడండి. అదే మనం తర్వాత కూడా చూస్తాము. మనం అనుకుంటాం చిన్నప్పుడు ఇస్సాకును ఒక్కనే పట్టించుకున్నాడు దేవుడు, ఇష్మాయేలుని పట్టించుకోలేదు అనుకుంటాం. అలా కాదండి. దేవుడు ఒక మనిషిని బట్టి ఇంకొక మనిషిని తీర్పు తీర్చేవాడు కాదు. శారాని బట్టి ఇస్సాకును తీర్పు తీర్చేవాడు కాదు, లేకపోతే హాగర్ను బట్టి ఇష్మాయేల్ని తీర్పు తీర్చేవాడు కాదు. దేవుడు ఎవరి క్రియలకి ప్రతిఫలాన్ని వారికి ఇస్తారు. మనం మంచిగా ఉంటే, మన క్రియలు మంచిగా ఉంటే దేవుడు మన పట్ల కూడా తన ఆశీర్వాదాన్ని తోడుగా ఉంచుతాడు. తర్వాత ఇష్మాయేల్ ఇక్కడ కూడా అంతేనండి. ఇష్మాయేల్ని అలా కాసేపు బయటకు తీసుకెళ్తామో లేదో హాగరు వెంటనే ఏమైపోద్దో చూడండి. ఆదికాండము 21వ అధ్యాయం 14వ వచనం. అక్కడ కింద హాగరు వెళ్ళిందంటండి. హాగరు అరణ్యంలో వైపు వెళ్ళిందంట. ఆమె వెళ్ళి బయర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉండెను. 15వ వచనము. ఆ తిత్తులలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండును. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఇలాంటి ఎటువంటి చేష్టలు చెప్పండి? విశ్వాసులైన ఆడవారు ఎవరైనా గానీ ఇటువంటి లక్షణాలు మీరు అలవాటు చేసుకోవద్దు. ఎటువంటి కఠిన పరిస్థితులైనా వచ్చినప్పుడు మన ప్రాణాన్ని అడ్డేసి మరి పిల్లవాడిని కాపాడుకోవాల్సింది ముఖ్యమా? లేకపోతే కొంతమంది ఉంటారండి, ఊరికే ఇంట్లోకి ఏదన్నా వస్తే చాలు ఊరికే ఏడుతా కూర్చుంటారు మూలను కూర్చుని. ఏడవడం వల్ల ఏం ఉపయోగం? అప్పుడు దాకా అందరూ ఆమెను బాగా చూసుకున్నారు, అప్పుడు దాకా అబ్రహాం బాగా చూసుకున్నాడు, అబ్రహాం గారి దగ్గర ఉన్నప్పుడు డైలీ 3 పూట్ల ఫుడ్ వచ్చేస్తుంది. ఒక్కసారిగా కష్టం వచ్చేసరికి ఆ కష్టాల్లో నిలబడలేక పదం కూడా ఎలా రాయించాడు చూడండి. ఆ పిల్లవాడిని పడవేసి ఆ పిల్లవాడిని పక్కన పడేసి కూర్చుని ఏడుస్తా ఉందంటండి. దేవుడికి తెలీదా చెప్పండి? దేవుడు తోడుంటానని చెప్పాడు కదా. దేవుడికి తెలీదా ఏది అవసరమో ఏది అవసరం కాదో? తర్వాత దేవుడు ఉంటేనంట చూడండి అక్కడ ఏం చెప్తున్నాడో 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆ పక్కనే ఉందంటండి ఓట నీళ్లు తాగడానికి. అది కూడా చూడకుండా, అసలు చుట్టుపక్కల దేవుడు ఎటువంటి అవకాశాలు ఇస్తున్నాడో అనేది కూడా చూడకుండా, ఏదన్నా ఒక కష్టం వస్తే చాలు కూర్చుని బోర్న ఏడ్చే రకంగా మనం ఉండకూడదండి. విశ్వాసురాలైన స్త్రీ తన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటదంట, జాగ్రత్తగా కట్టుకుంటదంట. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడడం, దేవుడిచ్చిన మాట మీద విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోవడం, దేవుడిచ్చిన మాట మీద నమ్మకాన్ని కలిగి ఉండలేకపోవడం, లోకంపై ప్రేమతో ఒకవేళ లోకస్తులందరూ నన్ను విడిచిపెట్టిపోతే నా పరిస్థితి ఏంటో అనుకోవడం. ఇది కాదండి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు ఇష్మాయేల్ని ఆశీర్వదించలేదా చెప్పండి? ఇష్మాయేలుకు కూడా 12 మంది సంతానం కలిగినట్టుగా, వాళ్ళందరూ గొప్ప గొప్ప తెగలుగా అయినట్టుగా, గొప్ప గొప్ప గుంపులుగా వంశాలుగా అయినట్లుగా, కోటల్లో కూడా నివసించినట్లుగా మనం తర్వాత బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎందుకని వ్రాయించాడు అంటే మనం వాటిని చదువుకొని మన జీవితాలు అలా ఉంచుకోకూడదని. ఎటువంటి సమయంలో శారాలాగా ఉండాలి, ఎటువంటి సమయంలో శారాలాగా ఉండకూడదు. ఎటువంటి సమయంలో అబ్రహాములా ఉండాలి, ఎటువంటి సమయంలో అబ్రహాములాగా మనం ఉండకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా మనం రియాక్ట్ అవ్వాలి. మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు దేవుడి పైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని ఒకవేళ మనం కోల్పోతే హాగరు లాగా, లేకపోతే ఒక శారా లాగా, లేకపోతే ఒక అబ్రహాము గారు లాగా ఒకానొక సమయంలో మనం పక్కకి పడిపోయి తప్పు చేసే అవకాశం ఉంటది. ఒకవేళ తప్పు చేసినా గాని మరలా దేవుడి పైన విశ్వాసాన్ని కలిగి దేవుడి వైపు తిరిగాము అంటే దేవుడు మన నవ్వుని నిజమైన ఆనందంగా మారుస్తాడు, మన బాధని సుఖంగా మారుస్తాడు, మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క చింతని దేవుడు హర్షణీయంగా ఆనందంగా మారుస్తాడు. ఇదండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మాట ఇచ్చాము అంటే అబ్రహాము గారు ఎలా ఉంటారో చెప్పమంటారా? మాట ఇచ్చినప్పుడు అబ్రహాము పనివారి దగ్గర ఒక గొడవ జరుగుతుందండి. 21వ అధ్యాయము 24వ వచనం. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొని నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, ఈ దాసులు ఆ దాసులు మొత్తంగా ఒక బావి విషయమే గొడవ పడ్డారండి. ఒక బావి దగ్గర గొడవ పడ్డప్పుడు అబ్రహాము గారు ప్రవర్తించే విధానం ఏంటో తెలుసా? అబీమెలెకు అంటాడు, ఏం పర్లేదు బావి నీదేనా, తీసేసుకో, మా వాళ్ళు ఎవరు అటువైపు చూడరు అంటాడు. కానీ అబ్రహాం గారు మాత్రం ఏమంటారంటే, అలా ఒక మాట చెబితే సరిపోదు, దానికి సాక్ష్యంగా లేకపోతే ఏదో ఊరికే ఇచ్చేస్తున్నట్టుగా కాదు, దాన్ని స్థిరంగా చేయాలి అంటే ఏం చేస్తాడంటే 28వ వచనం. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను. అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకు అతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెను. నేనేదో అబద్ధం ఆడి ఆ బావి తీసుకోవట్లేదు,
రావట్లేదు, నేనే దాన్ని తవ్వించాను, అది నాదే అనడానికి గుర్తుగా, నువ్వు నాకు ఏదో దానం ఇవ్వలేదు, నేనే దాన్ని తవ్వించుకున్నాను అనే దానికి గుర్తుగా ఇదిగో వీటి నుంచుకో. సేమ్ అలాంటి సందర్భం మళ్ళీ ఎదురవుతుంది. శారా గారు చనిపోయిన తర్వాత ఒక పొలం గురించి కూడా అబ్రహాం గారు అడుగుతారు. ఆ పొలం యజమాని కూడా వచ్చి నీదే, ఇదంతా నీదే, ఈ పొలం నువ్వు తీసుకో అంటాడు. ఆదికాండం 23:11 అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము, ఈ పొలము నీకు ఇచ్చుచున్నాను, దానిలో ఉన్న గుహ నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట నీకు అది ఇచ్చుచున్నాను, మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుకొనుము అనెను. అప్పుడు అబ్రహాము అతని ఎదుట ఉండి ఇదిగో సరే, కానీ నేనేం చేస్తానంటే నీ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్య పాతి పెట్టేదను. తర్వాత వాళ్ళు ఫ్రీగా తీసుకోమన్నా కానీ లేదని ఆ పొలం ఎంతో అంత డబ్బులు ఇచ్చి కొని మరీ దాన్ని తీసుకుంటాడండి. అబ్రహాము గారు మాటకి ఎందుకంత ఇదిస్తారంటే తరువాత మాట మరలా మనం పడకుండా ఏదన్నా మనం ఖచ్చితంగా చెప్పాము అంటే అది మరలా అలాగే ఉండేలాగా. సేమ్ అబ్రహాము గారి క్యారెక్టర్ ఇలాగే ఉంటది. అక్కడ కూడా మనం చూసాం, సొదొమ రాజు ఒక ఆయన వచ్చి మెల్కీసెదెకు వచ్చిన తర్వాత నేను నీకు ఇదిస్తాను అదిస్తాను అంటే లేదు, నువ్వు నాకేమి ఇవ్వద్దు, నువ్వు నాకు ఏమి ఇవ్వలేదు అనడానికి గుర్తుగా నేనే ఇదిగో నీ దగ్గర కొంత ఉంచుతున్నాను అంటాడండి. ఎందుకు అబ్రహాము గారు మాట మీద అంత క్లారిటీగా ఉంటారు అంటే దేవుడు అది నేర్పించాడు అబ్రహాముకి. దేవుడు మాట ఇచ్చాడు. అబ్రహాముతో దేవుడు అంటాడు కుమారుని కలిగినప్పుడు 21:2 ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి ఏ కాలము ఏ రోజు ఏంటి అని దేవుడు పక్కాగా ఏ రోజు కుమారుణ్ణి కంటది అని చెప్పాడంటండి. దేవుడు మాట అంటే మాట, దేవుడు అలా చూస్తాడు. 75 సంవత్సరాలు అప్పుడు ఇచ్చుండొచ్చు మాట, కానీ ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. దేవుడు మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు. అబ్రహాముకు కూడా అదే అలవాటైంది. తర్వాత మరలా ఆ మాట మార్చేసుకుంటారేమో, దానం ఇచ్చారు అది ఇది అని చాలా అంటారేమో అని ముందు నుండే జాగ్రత్త పడే వ్యక్తి ఆ అబ్రహాము గారు. ఆ జాగ్రత్త ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు నేర్పించాడు. అది దేవుడు చెప్పాడు, దేవుడు చేశాడు. సేమ్ ఇవాళ కూడా దేవుడు మనతో అలాగే వాగ్దానం చేశాడండి. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారందరూ కూడా నా దగ్గరికి వస్తారు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. ఎవరైతే మంచిగా బ్రతుకుతారో వారందరికీ పరలోకం అని దేవుడు మనతో వాగ్దానం చేసుకున్నాడండి. ఆ వాగ్దానం ప్రకారంగా మనం గనక బ్రతికామనుకోండి, మనకి దేవుడు పరలోకం ఇస్తా అన్నాడు, ఇస్తాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం కూడా అదే లక్షణాన్ని నేర్చుకొని మన మాట మీద మనం నిలబడాలి. మత్తయి సువార్త 5:36 నీ తల వెంట్రుకలు తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను నలుపుగాను తెలుపుగాను చేయలేవు, మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను, వీటికి మించునది దుష్టి నుండి పుట్టునది. ఏదో నోటికి ఏదొస్తే అది వాగేయొద్దు, ఏది పడితే అది చెప్పేయొద్దు, గాల్లో మేడలు కట్టొద్దు. నువ్వు ఏదైనా చెప్పావు అంటే అది అలా అవునంటే చెయ్యాలి, కాదంటే జరగదు. ఇంకంతే. అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా చెప్పాలంటే కాదని తర్వాత చేయడం మంచిదేమో గాని అవునని చెప్పి తర్వాత దాన్ని చేయకుండా పోవడం అనేది దుష్టుని నుండి పుట్టునది అని దేవుడు చెప్పాడండి. దేవుడు మాటకు అంత వాల్యూ ఇచ్చే వ్యక్తి. ఇవాళ మనం కూడా మాట మీద నిలబడాలండి. దేవుడిచ్చిన మాట మీద నమ్మకం కలిగి ఉండాలి. మనం కూడా అటువంటి మాటలు ఇవ్వాలి. ఒట్లు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఏది పడితే అది చెప్పేసి ఒట్టు పెట్టేసుకుంటాం. ఒకవేళ తర్వాత మనం చెప్పింది మనం చేయలేదు అనుకోండి, అది మన మీదకే కదా వస్తుంది. మీరు ఆలోచించాలండి, దేవుడు ఎందుకని వీటి గురించి స్పెషల్గా రాయించాడు అంటే నాలుక అగ్ని అని పోలుస్తాడండి. నాలుక అంటే అలాంటిదంటే అగ్ని మొత్తం ప్రపంచాన్ని మొత్తం తగలబెట్టేయగలదంట. నాలుకకి అంత పవర్ ఉందండి. మహత్తు గల మాట, దేవుడి మాట ప్రపంచాలను క్రియేట్ చేసింది. మన మాటకి ప్రపంచాన్ని నాశనం చేసేంత శక్తి ఉంది. అదే ప్రపంచాన్ని బాగు చేసేంత శక్తి కూడా ఉంది. మనం ఇవాళ రోజువారీలో ఒక 100 మాటలు మాట్లాడుతున్నామంటే అందులో ఎన్ని మాటలు దేవుడి పైన మనకు గల విశ్వాసాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. రోజు అనుకుంటా ఉంటామండి, ఇగో ఈ లెంట్ డేస్ లో ప్రతిరోజు ఒక మెసేజ్ వినేస్తా ఉంటాం. వింటామా చెప్పండి? లెంట్ డేస్ లో రోజుకు ఒక బైబిల్ మెసేజ్ అని చెప్పేసి ఒక కోర్స్ మనం పెట్టామండి. ఒక రోజు వింటారు, 2 రోజులు వింటారు, 3వ రోజు మళ్ళీ కనపడరు. మనం చెప్పాము 40 రోజులు వింటాము అంటే వినాలి. చాలా మందికి మేము బైబిల్ నేర్పిస్తాము అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీ డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్తామండి. డీటెయిల్స్ ఫిల్ చేస్తారు, తర్వాత ఫోన్ చేసినప్పుడు బ్రదర్ ఈ రోజు మాకు కుదరదండి అంటారు, లేదా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎందుకు అలా జరిగిద్దంటే మనకి ఆ సమయంలో నేను వాక్యం నేర్చుకోవాలి అని మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఏదైనా పని వచ్చినప్పుడు దాని నుండి మరలా పక్కెళ్ళిపోతాం. దేవుడు అదే చెప్తున్నాడండి, నువ్వు సిద్ధపడి నేను ఇలాగా ఉంటాను అని ఎప్పుడైనా చెప్పావా? అవును అంటే అది అవును అన్నట్టుగానే ఉండాలి, కాదు అంటే అది కాదు అన్నట్టుగానే ఉండాలి. కానీ సగంలోకి పనికి దిగిన
దిగిన తరువాత మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయేలా ఉండకూడదు. నాగటి మీద చెయ్యి వేసి కాలు వేసి మరలా వెనక్కి తిరిగేలాగా మనం ఉండకూడదు. అదండి దేవుడు చెప్తున్నాడు. మనం దేవుడికి ప్రభువా నేను ఇక నుంచి మంచిగా ఉంటాను అని చెప్పావా, ఉండాలి. ప్రభువా నేను ఇక నుండి తప్పు చెయ్యను అని చెప్పావా, చేయకూడదు. అలాంటి విషయాలు మనం నేర్చుకోవాలి. మన సహోదరులతో ఎలా మాట్లాడాలి, విశ్వాసంతో ఎలా మాట్లాడాలి, సంఘంతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఏంటంటే మినిమం బేసిక్ విషయాలండి. ఇవన్నీ మనకి ఎవరో టీచ్ చేయాల్సిన అవసరం లేదు. మన హృదయాన్ని బట్టి మనకు తెలిసిపోతాయి. ఆదాము అదే అన్నాడు. ఆదాము ఏమన్నాడు, ప్రభా నువ్వు తినొద్దా, నేను తిన్న ప్రభు అన్నాడు. అదే మాట మీద నిలబడ్డా, లేదు, తర్వాత తినేశాడు. నోవాహు నువ్వు ఓడగట్ట అన్నాడు, నేను కడతా అన్నాడు, కట్టాడు. అబ్రహామా నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నువ్వు అప్పుడు దాకా నా మీద విశ్వాసాన్ని కలిగి ఉండు అన్నాడు. అబ్రహాము నిలబడ్డాడు. శారా నిలబడలేదు, మధ్యలో హాగర్ని పంపించింది. అంటే దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోయింది. దానివల్ల తర్వాత తనకే కష్టాలు కొనిదెట్టుకుంది. కానీ దేవుడు మాత్రం తాను శారాకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. మనం ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన మాటను నిలబెట్టుకుంటున్నాడు, మనం మన మాటను నిలబెట్టుకుంటున్నామా? మన మాట మీద నిలబడి మనం ఉంటున్నామా? దేవుడి కుమారులు అన్నప్పుడు ఆయనకి ఏదైతే లక్షణం ఉందో అదే లక్షణం మనకు కూడా ఉండాలి కదా. ఒకవేళ ఏదన్నా 1-2 సందర్భాల్లో కింద పడి పైకి లేచినా నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లెగుస్తాడు అన్నాడు. మనం లెగుస్తున్నామా లేదా లెగిసిన తర్వాత మళ్ళా కావాలనే పడిపోతున్నామా? ఒకసారి గుర్తించాలండి. విశ్వాసాన్ని కాపాడుకుంటాము, మనం చివరి వరకు చేస్తాము అన్నప్పుడు కొంతమంది, చాలా మంది ఉంటారు, సేవకులు ఉంటారు, ప్రభువా నేను నీ దగ్గరికి ఎంతమందిని నడిపిస్తాను, ఎంతమందికి వాక్యం చెబుతాను, తర్వాత ఇంట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి, లేదా ఇంకోటి ఏదో వస్తుంది, లేదా ఇంకోటేదో పని వస్తుంది, మన పనిని మనం పక్కన పెట్టేస్తాం. దేవుడి కోసం కొంతమంది నడిపించే పనిని పక్కన పెట్టేస్తాం, మనకు మనం వాక్యం నేర్చుకోవడానికి పక్కన పెట్టేస్తాం. లేదా విశ్వాసులు ఉంటారు, ఈ రోజు నేను ఈ సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చింది, నేను ఈ సంవత్సరం బైబిల్ అంతా చదువుతాను, లేదా కొత్త సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం నేను వాక్యం ప్రకారంగా నేర్చుకుంటాను. చాలా మంది అనుకుంటారు, ఈ సంవత్సరం నేను మందు తాగను, ఈ సంవత్సరం నేను సిగరెట్ తాగను, ఈ సంవత్సరం నేను రక్షణ పొందుతాను, ఈ సంవత్సరం నా ఫ్యామిలీ మొత్తాన్ని నేను దేవుళ్ళలోకి నడిపిస్తాను, ఈ సంవత్సరం నా పిల్లలకి దేవుడి గురించి ఏం తెలియదు, నా పిల్లలకి దేవుడి గురించి నేర్పిస్తాను. ఇలాంటి విషయాల్లో మనం మాటలు చెప్పి దేవుడికి ఆ చెప్పిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోవాలి. చెప్పిన తర్వాత నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆదివారం ఏదో ఒక మెసేజ్ వినేసి బాగా ఉద్యోగం పొందేసి ప్రభువా నేను చేస్తాను అని చెప్పేసి ఇదిగో డిస్క్రిప్షన్ లో లింక్ ఫిల్ చేసి వాక్యం వింటూ ఒక రోజుని 2 రోజులని 3వ రోజు ఏదో పరిస్థితి వచ్చేసరికి, ఏదో కష్టం వచ్చేసరికి దాన్ని వదిలేసి మనం వెళ్ళిపోయేవారిలాగా ఉండకూడదండి. దేవుడు మనకి నేర్పించాడు ఆ మాట మీద నిలబడడం అనేది, ఆయన ఉండి చూపించాడు. ఏమంటే భూమి మీద ఎంతో మంది దేవుళ్ళుగా పిలువబడుతున్న మనుషులు ఉండొచ్చు, వాళ్ళందరూ తప్పులు చేశారేమో గానీ దేవుడు ఎప్పుడు తప్పు చేయలేదండి. మనుషులే తప్పు చేస్తారు కానీ దేవుడు ఎప్పుడు చేయలే. దేవుడు ఎందుకని తప్పు చెయ్యలేదో తెలుసా అండి? ఆయన చేయగలడు, ఆయనకు కూడా స్వాతంత్రం ఉంది కదా, ఆయన తప్పు చేయగలడు. అయినా ఎందుకు చేయలేదంటే, ఒకవేళ ఆయన గనక చేశాడు అనుకోండి, మనం ఇంకా ఎవరిని మొక్కుతాం చెప్పండి, ఎవరిని ఆరాధిస్తాం చెప్పండి, ఎవరిని దేవుడు అని పిలుస్తాం చెప్పండి? ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని మనం మంచిగా బ్రతకాలి. ఆయన తప్పు చెయ్యనిదే నువ్వు తప్పు చెయ్యకుండా ఉంటావు అని నేర్చుకుంటావు అని. ఆయన మాట తప్పనిదే మనం కూడా మాట తప్పకూడదు అని మనం నేర్చుకుంటాము అని. ప్రతిదీ కూడా దేవుడేదో గుడ్డిగా మనల్ని ఫాలో అవ్వమనట్లేదండి. ఆయన ఉండి చూపించాడు, మనల్ని కూడా అలాగే ఉండమంటున్నాడు. అలాగా ఉండాలి అని చెప్పేసి ఇవాళ మనందరం కూడా సిద్ధపడదామండి. దేవుడికి చెబుదాం, దేవుడికి మన విజ్ఞాపన తెలియజేద్దాం. ప్రభువా జరిగింది ఏదో జరిగింది, ఇక నుంచి అయినా గానీ నేను వింటాను నీ మాట, నేను విశ్వాసంగా ఉంటాను, విశ్వాసంలో నిలకడగా ఉంటాను. ఒకసారి వచ్చి మళ్ళీ ఇంకోసారి చర్చికి రాకుండా వెళ్ళిపోవడం, ఒకసారి విని మరలా ఒకసారి వినకుండా వెళ్ళిపోవడం, ఒకసారి నేను తప్పు చెయ్యను అని దేవుడికి చెప్పి మరలా తప్పు చేసేయడం, ఇలాంటివి చేయకుండా అంతం వరకు నేను నిలబడతాను, సహిస్తాను. ఇలా ఉండాలి అంటే నేను సంఘంతో సహవాసం కలిగి ఉంటాను, రోజు వాక్యం నేర్చుకుంటాను, శోధనలో పడిపోకుండా ప్రార్థన చేస్తాను. ఇలా మనల్ని మనం దేవుడికి చెప్పుకుందాం. ప్రభువా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. ఫస్ట్ మనల్ని మనం దేవుడికి అప్పగించుకుంటే ఏదైనా చేయగలం. మనం అప్పగించుకుని ఇదంతా నేను చేస్తాను ప్రభువా అని దేవుడి ఎడల ఒప్పుకుందాం. ఒకవేళ మధ్యలో నేను వీటి నుండి పడిపోతానేమో, అపవాది నన్ను నీ నుండి దూరం చేయడానికి రకరకాల పరిస్థితులు తీసుకొచ్చిద్దేమో, వాటన్నింటినీ తట్టుకొని నిలబడే శక్తిని నువ్వు నాకు దయచేయి ప్రభువా అని మనం దేవుడిని అడగాలి. ఆ ఆటంకాలను మన నుండి దూరం చెయ్యమని మనం దేవుడిని అడిగితేనే దేవుడు వాటి నుండి మనం దూరం చేస్తాడు. మనం దేవుడిని అడగకపోతే మనకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? మనం నిలబడాలన్నా, అపవాదిని ఎదిరించాలన్నా, వాక్యం నేర్చుకోవాలన్నా దేవుడి సహాయం మనకు అవసరం. ఆ సహాయం కేవలం ప్రార్థన వాక్యముతోనే సాధ్యం. ప్రార్థన చేసుకుందాం, దేవుడికి చెబుదాం, ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, అనేక మారులు మేము మంచిగా ఉంటాము అని మీ ఎడల ఒప్పుకొని మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో తండ్రి. మీరు మాకిచ్చిన వాగ్దానాలని సైతం మేము పక్కన పెట్టి వాటి మీద అపనమ్మకముతో వాటిని చూసి నవ్వి వాటి నుండి దూరంగా వెళ్ళిన సందర్భాలు ఎన్నో తండ్రి. కానీ
మీరు మాత్రం ఎప్పటికీ మీ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూనే వస్తున్నారు. మా కొరకు వేచి చూస్తూనే ఉన్నారు తండ్రి. మీ నిరీక్షణకి మేము కూడా తండ్రి మా విశ్వాసంలో నిలబడి మీ ఎడల నిరీక్షణ కలిగి చివరి వరకు మేము సహించడానికి, మేము చెప్పిన మాట పైన నిలబడి మీ చిత్తానుసారంగా మేము నడుచుకోవడానికి, నీకిష్టమైన మాటలు మేము మాట్లాడడానికి, అనేకుల వలె మూర్ఖుల వలె వ్యర్థపు మాటలు మేము మాట్లాడకుండా ఉండడానికి మాకు సహాయము దయచేయమని మరొకసారి మేమందరము కూడా కలుసుకొని మీ గురించి మరిన్ని మాటలు మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా కృపణ దయచేయమని మా ప్రభువు మీ ప్రియకుమారుడగు యేసుక్రీస్తు వారి పేరిట అతి వినయపూర్వకంగా ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఎవరెవరైతే సేవకులుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని అనేక మందికి చాటాలి అన్న ఉద్దేశంతో చాలామంది విశ్వాసుల్ని ఒక దగ్గర చేర్చి వారికి వాక్యం చెబుతున్నారో, ఆ సువార్త పనిలో పాలివారవ్వాల్సిన బాధ్యత విశ్వాసుల పైన కూడా ఉంటుంది. మీ దగ్గర ఎవరెవరైతే సేవకులు ఉన్నారో ఆ సేవకులకి మీ కానుకలు ఇచ్చి వారి సేవని అభివృద్ధి చేయండి. వారి సేవలో తోడుగా ఉండండి. మీకు కూడా సువార్త చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ సువార్తలో పాలివారవ్వండి. అందరికీ వందనాలు.